ఈ మీటింగ్ కి వచ్చేసినటువంటి మిత్రులు మరియు ఈ మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నటువంటి విసికే పార్టీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా జిలకర శ్రీనివాస్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఒక చిన్న అంశంతో మొదలు పెడతాం. ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అనేటటువంటి అంశం పెద్ద ఎత్తున మనకు వినబడతా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఇందులో కేవలం సనాతన ధర్మం, బీజేపీ పార్టీ, ఇంకా ఇతరత్ర ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంఘాలు కేవలం హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్ని వాళ్ళు మాత్రమే, హిందూ ధర్మాన్ని వాళ్ళు మాత్రమే పెంచి పోషిస్తా ఉన్నారు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సరైనటువంటి అంశం కాదు. వారు మాట్లాడేటటువంటి విధానం కూడా కరెక్ట్ కాదు. అయితే మార్వాడీలు దేశంలో ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ బతుకుదెరువు కోసం వ్యాపారాలు చేస్తున్నాం అని చెప్పేసి నిజంగా చెప్తా ఉన్నారు కదా. వాస్తవానికి మార్వాడీలు దేశంలో ఎక్కడో ఉన్నటువంటి వాళ్లకు ఉపాధి లేని ప్రదేశం నుంచి వచ్చి ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేస్తా ఉన్నారు కదా. మరి వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు ఆధిపత్యం ఎలా వచ్చింది? ఇక్కడ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనేటటువంటి నినాదాన్ని తీసుకున్నప్పుడు తెలంగాణ సామాన్య కావచ్చు, విసికే పార్టీ కావచ్చు, ఇతర ఏ ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తీసుకున్నటువంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, కొందరు పార్టీలు, ఇంకొంతమంది వ్యక్తులు, పెద్ద వ్యక్తులు వాళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తూ, ఇప్పుడు మాకు తెలంగాణ సామాన్య మీద గాని లేదంటే ఇతర వ్యక్తుల మీద గాని ఒక పరుష పదజాలంతో గాని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి భాషలో మాట్లాడుతున్న క్రమంలో మా పైనే దాడులు చేసి తెలంగాణ ప్రజలపైన, దళితులపైన, మన ఎస్టీల పైన, బీసీల పైన దాడులు ఆర్థికంగా గాని, మానసికంగా గాని, లేదంటే ఫిజికల్ గా గాని దాడులు చేస్తూ ఈ దాడులను ప్రతిఘటించే సమయంలో మా పైననే కేసులు పెట్టి, అంటే మేమే ఇక్కడ వీఆర్ విక్టిమ్స్ హియర్ ఇన్ ద తెలంగాణ స్టేట్, మేమే విక్టిమ్స్, ఇక్కడ మేము పోయి కంప్లైంట్ చేయాలి. మేము పోయి కంప్లైంట్ చేస్తే మాకు న్యాయం జరగకపోగా విత్ ఇన్ 24 hours లో విఠలనన్ గాని, రుద్వనన్ గాని, మన శామన్నన్ గాని, ఇలా ఎవరైతే మార్వాడి గోబ్యాక్ అనేటటువంటి నినాదాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి నిర్బంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నినాదాన్ని వెనక్కి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. మరియు ఇంకొక అంశం మీకు తెలియజేయాలనుకుంటున్నా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇతర సంఘాలు ఎవరైతే ఉన్నారో, బీజేపీ పార్టీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారము అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. ఆ యాక్ట్ ఏం చెప్తుంది? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారము ఒక పర్సన్ ఇల్లీగల్ గా మనీ లాండరింగ్ చేస్తే ఆయనని జైల్లో పెట్టి, తర్వాత ఆ యాక్ట్ లో స్పెసిఫిక్ గా చెప్పేది ఏంటంటే గిల్టీ అంటిల్ ప్రూవ్ అండ్ ఇన్నోసెన్స్ అని అంటారు. గిల్టీ ప్రూవ్ అంటిల్ ఇన్నోసెన్స్, అప్పటి వరకు జైల్లోనే ఉండాలి. మరి అటువంటిప్పుడు మార్వాడీలు 10 నుంచి 50% వరకు ఇంట్రెస్ట్లతోని క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేస్తూ, జీరో దందాలు చేస్తూ, బ్లాక్ దందాలు చేస్తూ ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో వారికి కనపడట్లేదా? అంటే మేము జిఎస్టీలు కట్టి ఈ దేశంలో లీగల్ గా బిజినెస్ రన్ చేయండి, ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించకండి అని చెప్పేసి అంటే దానికి మీరు ఏం చేస్తా ఉన్నారు? మీరు సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఈ దేశం కోసం, ధర్మం కోసం అనేటటువంటి ఒక నినాదాన్ని పట్టుకొని వెళ్ళాడతారు. అరే ఎవర్రా ఈ దేశం కోసం నిలబడ్డది? మేవా నువ్వా? ఇల్లీగల్ దందా చేసుకోవడానికి నువ్వు సపోర్ట్ చేస్తా ఉన్నావు ఈ దేశంలో. అంటే మనీ లాండరింగ్ అనేది ఇల్లీగల్ గా చేసుకోవచ్చు, వాళ్ళు మాకు ఫండింగ్ ఇస్తున్నారు, మా పార్టీని ఇక్కడ కాపాడుతున్నారు అనేటటువంటి ఒక కోణంలో మీరు, ఒక ఇన్సెక్యూరిటీ కోణంలో మీరు వచ్చి వీళ్ళని రిసీవ్ చేస్తా ఉన్నారు, వీళ్ళని డిటైన్ చేస్తా ఉన్నారు కదా పోలీస్ స్టేషన్లలో, జైల్లో పెట్టి. ఇది ఎక్కడి న్యాయం? మేము న్యాయంగా, ధర్మంగా జిఎస్టీలు కట్టండి, జీరో దందాలు చేయకండి, మా పైన ఆధిపత్యం చెలాయించకండి, మాకు జీవించేటటువంటి హక్కులు ఉన్నాయి, ఇక్కడ మేము లోకల్స్, మా పైన ఆధిపత్యం చెలాయించకండి అని చెప్పేసి మేము మొత్తుకుంటా ఉంటే మమ్మల్ని ఆ విషయంలో కాపాడడం మానేసి మాకు సనాతన ధర్మమే ముఖ్యము, ఎందుకు దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పేసి అంట. మరి మేము కాదా దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటోళ్ళం? లీగల్ గా ఒక బిజినెస్ రన్ చేయమనేటోళ్ళం మేము కాదా? మరి మనీ లాండరింగ్ యాక్ట్ తెచ్చింది మీరే కదా. మరి మీకే ఆ సోయి లేకపోతే మరి ఎవడు చేస్తాడు? అది అమెండ్మెంట్ చేశారు కదా, అమెండ్మెంట్ చేసిన తర్వాత అరెస్ట్ చేశారు కదా, మరి మీకే సోయి లేకపోతే ఇంకెవరికి ఉండాలి? కాబట్టి ఈ దేశంలో ప్రతి హిందూ సనాతన ధర్మం కోసం గాని, ఇంకా ఏ విషయం కోసం గాని లీగల్ గా కొట్లాడాలి. ఏదైనా ఉంటే ధర్మంగా ఇక్కడ బతకడానికి అవకాశం తీసుకోవడం కోసం రావాలి. గాని మా పైన ఆధిపత్యం చెలాయించాలంటే మాత్రం
సహించేటటువంటి లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము రెసిస్ట్ చేస్తాం. వి డెఫినెట్లీ టేక్ సీరియస్ స్టెప్స్ అగేన్స్ట్ ఇల్లీగల్ బిజినెస్ రన్నర్స్. మేము ఖచ్చితంగా కాబట్టి ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాం.